సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ జోష్ బ్రో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యామ్ గుడ్. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ అనమాట. థ్యాంక్ యూ. టీఎన్ఆర్ గారితో ఇంటర్వ్యూ అయిన తర్వాత డిన్నర్ గారి ఇంటర్వ్యూ తర్వాత కూడా ఒకటి రెండు అంటే ప్రమోషన్స్ ఫ్లోలో జరిగింది అయ్యే టైంలో. బట్ ఒక అఫీషియల్ ఇంటర్వ్యూ అయితే మళ్ళీ మీదే, అంటే మీరు లాక్ వచ్చి కొంచెం బిజీ టైంలో కూడా సో మాకు టైం ఇచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అంటే పెద్ద మాట, బిజీ అంటేనండి వర్క్లో ఉన్నప్పుడు, అంటే సినిమా ఏదైనా రిలీజ్కి వచ్చినప్పుడు ఏదో ఇయర్లీ ఎప్పుడో వన్స్ అలా ఇంటర్వ్యూ అనేది హెల్దీ కదా అనిపిస్తుంది. ఇంకోటి నా మీద నాకు భయం ఏంటంటే ఎవరు చూస్తారులే అనే ఒక ఇది, నేను మీతో అన్నాను కదా ఇందాక, మార్కెట్లో నేను లేనేమో అనే ఒక ఫీలింగ్లో ఉన్నాను. దానివల్ల నేను ఇంటర్వ్యూస్కి ఇచ్చినా మీకేం వ్యూవర్షిప్ ఉండదు అని ఒక విశ్వాసంతో రాను అన్నా, అంతే తప్ప అదేం పొగరు కాదు. దట్స్ ఇట్, ప్లీజ్. ఓకే, ఏంటి మీలో జోష్ తగ్గడానికి రీజన్ ఏంటంటే? జోష్ అని తగ్గలేదండి, జోష్ అలాగే ఉంది. కాకపోతే యాక్చువల్లీ జోష్ నా లైఫ్లో లేదు. నేను రవియే, నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను. నా జోష్కి జోష్ యాడ్ అయింది అంతే, నేను ఎప్పుడు జోష్ఫుల్గానే ఉన్నాను. జోష్ నా లైఫ్లోకి వచ్చింది. కానీ బయట అనుకుంటూ ఉంటారు కదా, చాలా రోజులు మనం స్క్రీన్ మీద కనపడకపోతే దానికి జోష్ తగ్గడం ఉంది. పర్సనల్గా నేను ఇంకెంత హ్యాపీగానే ఉన్నాను. ఓకే, స్క్రీన్ మీద కనపడడం అనేది అందరికీ హ్యాపీ. ఓకే, మన లైఫ్లో మనం ఎలా ఉన్నాం అనేది మనకు మాత్రమే తెలుసు. మనం హ్యాపీగా ఉంటే చాలు, అది మన కళ్ళల్లో, మన లైఫ్ స్టైల్లో తెలిసిపోతుంది. మీరు ఈ మధ్యకాలంలో కూడా చాలా మూవీస్ అనేది అందులో చేస్తూ ఉన్నారు, అన్నీ వస్తూ ఉన్నాయి. కాకపోతే మీకంటూ తగ్గ ప్రామినెంట్ రోల్స్ కానీ ఒక రిజిస్టర్ అయ్యే రోల్స్ కానీ పడకపోవడానికి రీజన్ ఏమనుకోవచ్చు? అదే అసలు అదేమంటారంటే, ఏదో ఆ మాట గుర్తు రావట్లేదు. అది ఎవరు విరగొట్టలేని కొండది. అది ఏ ఆర్టిస్ట్గానే ఉంది కదా, నాకే ఉంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు, నాకంటే పెద్దవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కొంతమంది చాలా అంటే వెరీ అండర్ రేటెడ్ ఇది కదా, ఎందుకు పడాల్సిన రోల్స్ పడట్లేదు, పడితే ఇతను ఎక్కడ ఉంటాడు అనేది ఒకటి ఉంది కదా. అది ఉంటే చాలు, ఫస్ట్ ఎప్పుడప్పుడు పడుతుంది. మన చేతిలో ఉందండి, అవకాశం ఇవ్వాల్సింది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రైటర్స్, అంతే కదా. వాళ్ళు అనుకుంటే అవుతుంది. అనుకోవట్లేదని కూడా ఏం లేదు, అనుకుంటారు. ఈ సినిమా అనే దానికి చాలా ఉంటాయండి, ఎన్నో ఉంటాయి. డైరెక్టర్కి ఇష్టం ఉంటే ప్రొడ్యూసర్ వేరే వాళ్ళని, మన మీద ఎవరికి ఇక్కడ ఏం శత్రుత్వాలు మిత్రుత్వాలు ఏమి ఉండవు. మనకు రాకపోవడానికి, మనకు ఆ నాలెడ్జ్ రావడానికి నాకు కూడా కొంచెం టైం పట్టింది. ఎందుకు పడట్లేదు, అందరూ ఏమి ఇలా అడుగుతారు, నేనేంటి నా ప్రయత్నలోపం ఏదైనా ఉందా అనుకుంటా. అసలు ప్రయత్నలోపం కాదు అసలు. నేను అంటే మీకు ఒక్క మాటలో చెప్తాను, నేను కారులో అలా వెళ్తున్నప్పుడు ఏదైనా రోడ్డు మీద ఒక పోస్టర్, వాల్ పోస్టర్ ఉందంటే ఆ ఆఫీస్ని, ఆ డైరెక్టర్ని నేను ఒక 4 సార్లు కలిసి ఉంటాను. ఓకే, నాకు తెలియని, నేను కలవని పోస్టర్ రోడ్డు మీద పడదు, గోడ మీద ఎక్కడ పడదు. అలా ఉంటుంది నా ప్రయత్నం. ఇంకప్పుడు నా తప్పే ఉంది, అసలు నాకు సంబంధం లేని విషయం అది. ఇప్పుడు మనం ప్రయత్నించగలం అంతే, ఫలితానికి మనం బాధ్యులమేం కాదు. సక్సెస్ అయినా కూడా సినిమా ఒక సక్సెస్ అవ్వడానికి కారణం మనం ఒకరం అయితే కానప్పుడు, అవకాశం రాలేదు అనుకోవడానికి ప్రయత్న లోపం అవ్వకూడదు అంతే. ఓకే, అవి మన చేతికి రాలేదంటే చాలా రీజన్స్ ఉంటాయి. డైరెక్టర్కి ఇద్దాం అనుకుంటే ప్రొడ్యూసర్ రెఫరెన్స్ రికమెండేషన్ ఎవరిని ముందు పెడతారు. ప్రొడ్యూసర్ ఇద్దాం అనుకుంటే డైరెక్టర్కి తన ఫ్రెండ్ ఎవడో ఉంటాడు, అరే జోష్లో మంచి యాక్టర్ కానీ వీడు నాతో పాటు రావలేడు, నా రూమ్మేట్ ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్నాడని ఒకటి ఉంటుంది. కో డైరెక్టర్ ఎవరినో, కొంతమందికి నిజంగానే మనం ఉంటే అతను ఇంకొకరిని పెడదాం, కొంచెం ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాలి, సీనియర్ కదా, కొత్తలకి ఇచ్చేద్దాం, మనకి డబ్బులు కలిసి, ఇలా వెయ్యి ఉంటాయి. ఇవన్నీ కాదు, ఇలాగా సోకాల్డ్ రీజన్స్. నా ఒకరికే కూడా కాదు, ప్రతి యాక్టర్కి ఉన్నది ఇది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరేమన్నా మిస్ చేసుకునేది ఈ మధ్య కాలంలో ఏమన్నా ఉన్నాయా? అట్లాంటి బోలెడు ఉంటాయి. కోకలు నేను చేసిన ఒక యాక్టర్ చేసిన వాటి కంటే పోగొట్టుకోవడం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అరే ఇది అనిపిస్తుంది. ఈవెన్ రంగస్థలం లాంటి సినిమాల దగ్గర నుంచి ఎన్నో కూడా, నానక ప్రేమతో లాంటి సినిమాలు, ఎస్పెషల్లీ నేను ప్రాణంగా ప్రేమించే డైరెక్టర్స్ తెలుగులో రాజమౌళి గారు, మన సుకుమార్ గారు, ఇలా ఉంటారు కదా, త్రివిక్రమ్ గారు, అనిల్ రావుపూడి గారు, ఇలాంటి వాళ్ళతో పని అక్కడ దాకా వచ్చి పోతుంటుంది అది. కానీ నేను ఒకటి నమ్ముతాను, ఏంటంటే మనకు రావాల్సిందే, మనకి ఏదో గొప్పది ఒకటి వస్తుంది, అదే నిజం. మనం ఎన్నో చేశాం కదండి, నేను కూడా కొన్ని మెతుకులు తిన్నాను కదా, అది ఎవరికి పాపం రావాల్సింది నాకు వచ్చిందో అనుకుంటాను. నేను థింక్ పాజిటివ్ అంతే, దట్స్ ఇట్. అంటే ఇవే కాకుండా సో అవకాశాల కోసం మనము వెళ్ళేది ఎందుకు, మనమే ఒక అవకాశం ఇచ్చే ఒక స్టేజ్కి రావాలి అనేది కూడా, దానికోసం కూడా ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు. ఆ ప్రయత్నాలు ఏవో జరుగుతున్నాయా? ఏం లేదు, అంటే అలానే కాదు, మీరు ఇండైరెక్ట్గా ఓకే. యాక్చువల్లీ ఏంటంటే అలా అవకాశాలు మనం ఇద్దాము అనేవి కాదు. నా ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఒక విషయం ఉంది. ఇప్పుడు యాక్టింగ్ సైడ్ నాకు విషయం ఉన్నప్పుడు నేను ఇంత ప్రయత్నించాను కదా, నన్ను నమ్మిన వాళ్ళు ఆ క్రాఫ్ట్లో కూడా, అది రైటింగ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, డైరెక్షన్ అవ్వచ్చు, నన్ను నమ్మిన వాళ్ళు, నాకున్న బలం అంటే ఓహో ఇదా, ఇలా కూడా ట్రై చేస్తాడు ఇది, మనం ఎక్స్పెక్ట్ చేయలేదా అనే క్వాలిటీస్ కొన్ని నాలో ఉన్నవి చాలా మంది తెలుసు ఇండస్ట్రీలో. కొంతమందికి అదే ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఉన్నారు. ఎవరికో
తెలియజెప్పడం కోసం అయితే కాదండి. నేనేంటంటే నా కెరియర్లో ఓకే ఇప్పుడు ఇది ఈ టైంలో మనల్ని నమ్మి నా రైటింగ్ని నమ్మి కొన్ని జరుగుతున్నాయి. ఓకే నేను అప్పటి నుంచి కూడా రైటింగ్ సైడ్ నుంచి కూడా నేను సబ్ క్రాఫ్ట్ ఉంది నాకు, అటు నుంచి అటు కూడా చేస్తూ. ఓకే. ఎందుకంటే నేను ఎంటర్ అవుతున్నప్పుడే నేను చెప్పాను మీతో, అసిస్టెంట్ డైరెక్టర్గా, అప్రెంటిస్గా, గోస్ట్ రైటర్స్గా పనిచేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి, బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అప్పట్లో. నేను ఇన్నాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు అంటే దానికి ఏం రీజన్ లేదు. ఇప్పుడు ఏదో సినిమాలు లేకో మనం ఏదో ఇంకో దారిలోకి వెళ్ళాలి, ఎవరికో లైఫ్ ఇచ్చేయాలో ఇంకోటో కాదు. నాకు ఇప్పుడున్న కాంటెంపరీ ఇదిలో కరెంట్ సిచ్యువేషన్స్లో ఈ కథ చెప్పడానికి అరే ఇప్పుడు రారా, ఇప్పుడు చెప్పరా, ఇప్పుడైనా చెప్పరా, ఇప్పటికీ రావారా, ఇలాంటి మాటల వల్ల వస్తున్నాను అనమాట. నువ్వు చేయొచ్చు కదరా, నువ్వు అనుకుంటే అవుతుంది, ఎందుకు మనం ఇంకొకరిని అడగాలి, మనం చేయగలం కదా, మనమే ఇంకొకరికి ఇవ్వచ్చు కదా అనే కాన్ఫిడెన్స్ నా తోటి పక్కన ఉన్న స్నేహితులు, ఫ్యామిలీ చెప్పడం, ఒక రకంగా మా అమ్మగారు ఎంకరేజ్మెంట్ అవ్వచ్చు రాయడం అనేది ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఆవిడ హిందీ పండిట్ అవ్వడం, అందరూ మా ఇళ్ళలో అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ, మా మామయ్య గారు సోషల్ మాస్టర్ అవ్వడం, ఓకే, అందరూ దానివల్ల కొంచెం ఇంట్రెస్ట్, రైటింగ్ సైడ్ అనేది ఇంట్రెస్ట్ అనేది కొంచెం, దానివల్ల రాసాం, దాన్ని నమ్మారు, ఎన్నో కథలు వర్క్ చేసాం. బట్ మనం ఏంటో కూడా భగవంతుడు మనకు టైం ఇచ్చినప్పుడు అంతే. రీసెంట్ టైమ్స్లో మీ రైటింగ్ స్కిల్స్ ప్రకారం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే తమిళ్ మూవీస్ సైడ్ అనేది కూడా మీ వర్క్స్ అనేది కూడా ఎక్కువ నడుస్తున్నాయి కదా, ఏంటి రీజన్? తెలుగు ఇండస్ట్రీ ఏం కాదు బట్ చేస్తున్నానండి, బట్ యు ఆర్ బిజీ విత్ దట్ ఆల్ ది వర్క్స్. తెలుగుతో కంపేర్ చేసుకుంటే తమిళ్లో బిజీ అయిపోవడానికి రీజన్ ఏంటండి? అలా ఏమండి, మనం ఏదో ఇక్కడ ఒక మొక్క నాటితే అది ఒక రావి చెట్ల ఒక స్థాయికి వచ్చాం మనం, ఏదో ఒక లెవెల్లో. బట్ మళ్ళీ దానికి నీళ్ళు పోసిన నాదుడు లేనప్పుడు మనం ఒక చోట ఆగిపోకూడదు కదా. ఇప్పుడు ఇక్కడ మనకు వర్క్ కోసం వచ్చారు మీరు హైదరాబాద్లో ఒక ఆఫీస్లో వర్క్ దొరకలేదు, ఇంకో ఆఫీస్కి వెళ్తారు కదా మీరు, అంతే, దట్స్ ఇట్. అలాగే నేను నా ప్రయత్నంలో నేను తమిళ్లో, నేను కన్నడలో కూడా చేశాను. నేను ఖుషి ఖుషి ఆగి ధ్రువ్ సర్జా సినిమాలని గోల్డెన్ స్టార్ గణేష్తో పనిచేశాను, చేస్తూనే వచ్చాను. కన్నడ తమిళ్లో మొట్టశివ గడ్డశివ నుంచి మొదలు 7 సో మెనీ ఫిల్మ్స్. ఇప్పుడు తమిరామయ్య గారు అబ్బాయి సో మెనీ, ఇప్పుడు దాము గారు, పారంజిత్ గారు వాళ్ళ టీంలో, అండ్ మన ఖుష్బు గారి హస్బెండ్ మన సుందర్ గారి దగ్గర అసోసియేట్ గారు ఒక ఆయన. కొన్ని జరుగుతున్నాయి అంటే కొన్ని అఫీషియల్గా వాళ్ళు డేట్స్ మనకు కన్ఫర్మ్ అయ్యాయి, కొన్ని చెప్పచ్చు. బట్ ఐఎమ్ హ్యాపీ తమిళ ఆల్సో. అంటే ఒక యాక్టర్కి ఎవరికైనా కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి అప్పుడు మనం ఒక గోల్డెన్ ఎరా అనేది కూడా మనం చూసింటాం. అంటే మన లైఫ్లోనే ఎక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యాము, అరే ఇది మనం చూడాలనుకునేది అని చూసాము, ఇంకా సాధించాలని ఒక పొజిషన్కి అనేది వెళ్ళాలనే సిచ్యువేషన్స్లో ఒకసారి కొంచెం గ్రాఫ్ అనేది తగ్గుతుంది, మళ్ళీ దాన్ని బీట్ చెయ్యాలి అని చెప్పేసి కసితో పనిచేస్తారు చూసిన. ప్రెసెంట్ ఇప్పుడు మీరు ఆ స్టేజ్లో ఉన్నారా? అదికి మేలే కాకపోతే ఏంటంటే ఒక విస్ఫోటనం చెందడానికి అరవక్కర్లే. ఓకే, నేను ఒకటి రాశాను, అది కూడా నా రైటింగ్ సైడే. ఎప్పుడు కూడా మంట అనేది అప్పటికప్పుడు వెలిగించే మన చేతులతో అగ్గిపుల్లలా ఉండకూడదు. అది వెలిగి ఆ క్షణమే వెలుగుతుంది, ఆ క్షణం ఆ మందున్నంతసేపు ఆరిపోతుంది. అలా కాదు, నేను సముద్రంలో లావాలా ఉండాలి మనిషి ఎప్పుడు కూడా. అంత పెద్ద సముద్రం ఉన్నా లోపల రగులుతూ ఉంటాం కదా, అలాంటిది ఒకటి ఉంది నాలో. చూపిస్తానని అంటలేదు నేను, ఓకే, బట్ చేస్తాను ఖచ్చితంగా. సో మేము ఎప్పుడే ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అలా ఏం లేదండి, అది ఏమండి, అదే పని మీద తిరుగుతూ సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అదే పని మీద వచ్చి ఫ్లైట్ దగ్గరనే డైరెక్టర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అవునా, మనమే చూస్తున్నాం. షార్ట్ ఫిల్మ్స్ తీసి కోట్లల్లో 100 కోట్లలో సినిమాలు తీసి 1000 కోట్లు కలెక్ట్ చేసి చూపించారు వాళ్ళు. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా వచ్చాం అనేది కాదు, టైం వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉండి నువ్వు అనుకున్నది చేసి నిరూపించుకోగలిగావా. ప్రొడ్యూసర్ని సేఫ్ చేయాలండి. నేను ఎప్పుడు రంగంలోకి దిగుతానంటే, ఓకే నేను దాని మీద వర్క్ చేసి రీసెర్చ్ చేసి దీనికి నేను దీన్ని నేను చూపించగలను, చేయగలను, ఇప్పుడున్న టెక్నాలజీస్ అన్ని తెలుసుకుని. మామూలుగానే నాకు బేసిక్గా యాక్టర్స్ అందరికీ లెన్స్ ఏంటి, ఎక్కడ ఉంటున్నాం, ఫ్రేమ్ ఏంటి, మనం ఎవరినో ఓవర్లాప్ చేయకూడదు, ఎక్కడున్న లైట్ తీసుకోవాలి, ఇవన్నీ తెలుసు కదా మాకు. దీని మీద మేము హోంవర్క్ మామూలుగానే మాకు తెలుస్తుంది, లెన్స్ మీద చిన్న అవగాహన ఉంటుంది అన్నట్టు, లేకపోతే ఇంక వాడు యాక్టర్ కాలేడు. కాబట్టి నేను ఆ సెన్స్లో ఎంతవరకు ఇప్పుడున్న కెమెరాస్లో నా బడ్జెట్ని తక్కువ చేసుకుంటూ ఒక మంచి కథను ఎలా చెప్పగలం, ఒక హృదయమైన ఒక భావగత ఉన్న కథను ఎలా చెప్పగలం అన్న దాని మీద వర్క్ చేసి హోంవర్క్ చేసి, దీనివల్ల ప్రొడ్యూసర్కి ఖచ్చితంగా డబ్బు తిరిగి వస్తుంది అనే నమ్మకం ఏర్పడినప్పుడు నేను మైదానంలోకి దిగుతాను. అంతే. అంతవరకు యాక్టింగ్ ప్రకారమే ముందుకు లైఫ్ టైం నన్ను నమ్మింది యాక్టర్, పబ్లిక్, నేను యాక్టర్ అండి. వాళ్ళ దయ వల్ల వాళ్ళ భిక్ష వల్ల మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు. అదే నిజం, అదే నా లైఫ్. ఓకే, అంతే, దట్స్ ఇట్.
ఇప్పుడు కాకపోతే ఏంటంటే మనలో ఇంకో కోణం ఉంది, లైక్ కమల్ హాసన్ గారు, రైట్. అసలు కంపారిజన్ కాదు, నాకు ఎగ్జాంపుల్ ఆయనే గుర్తొచ్చారు ఇప్పుడు, కాబట్టి చెప్తున్నా, ఈజ్ అ గ్రేట్ యాక్టర్. ఆయన యాక్టర్నే అంటాం, తర్వాతే కదా ఆయన సింగర్ అంటాం, తర్వాత ఆయన డైరెక్టర్ అంటాం, ప్రొడ్యూసర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ అన్న ఏదన్నా కూడా అంతే కదా. దట్స్ ఇట్. ఆయన పాటలు రాస్తారు, మాటలు రాస్తారు, అసలు ఆయన ఏం లేదు. అలాగా మనకు ఇంకోటి ఉంది, ఏమంటే సినిమా చేయాలండి. ఎండ్ ఆఫ్ ది డే సినిమాలో ఏం చేసావు అనేది, సినిమాలో నువ్వు ఏదైనా చెయ్యి, మేకప్ వేస్తావా, ప్రొడక్షన్ చేస్తావా, లేదా ప్రొడక్షన్ డిజైనర్ అవుతావా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవుతావా, కాస్ట్యూమ్ డిజైనర్ అవుతావా, నువ్వు దాని మీద ఏం వర్క్ చేసావు, దాని మీద నీకున్న చదువు ఏంటి, దాని మీద నువ్వు ఏం చదువుకున్నావు అనేది నీకు అర్హత ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేరు. వాళ్ళకి అర్హత ఉండదు అప్పుడు మాట్లాడడానికి. నువ్వు వర్త్ నువ్వు చూపించు అంతే. దట్స్ ఇట్. ఒకప్పుడు